ఈ మొర్దెకైకి ఒక జాబ్ ఇచ్చారు. ఈ రాణి అయిన తర్వాత ఏ జాబ్ తెలుసా? కోట దగ్గర కాపలా పనిచ్చారు. షూషన్ కోట ఉంది కదా, కాపలాగా పనిస్తే ఒకనొక దినాన్ని ఏం జరిగిందంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? పానదాయకుడు ఎలాగైతే ఉన్నారో భక్ష్యకారుడు, ఇదిగో నువ్వు వెళ్ళినప్పుడు డబ్బు తీసుకున్నాడు బయటకు వచ్చి, ఆయన రాజుగారికి అన్నంలో విషయం పెట్టి చంపేయని చెబుతున్నాడు. ఈ మాటలు ఎవరన్నారు? మొర్దెకై అన్నారు. మొర్దెకై విని ఈ మాటలు వేరే వారి ద్వారా తెలియజేసి ఆ రాజును చంపకుండా కాపాడాడు మొర్దెకై. ఈ విషయం మరుగున పడిపోయింది, ఎవరికి తెలియదు. వినండి, ఈ మాటలన్నీ కూడా ఒక గ్రంథంలో రాసేసారు. ఈరోజు పలానా మొర్దెకై అనే వ్యక్తి రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఎవరైతే విషయం పెట్టి చంపాలని వాళ్ళని రాజు ఏం చేసి చుడిపెట్టి చంపేస్తాడు. సరే, కొంతకాలానికి ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ హామాను యూదులందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు కదా. ఈ విషయం మొర్దెకైకి తెలిసి కోట బయట ఉండి బూడిద పోసుకొని గోని పట్టుకొట్టుకుని ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ రాణి అయినటువంటి ఎస్తేరుకి కబురు పంపాడు. చూడండి ఇప్పుడు ఒకసారి బైబిల్ వాక్యం చూద్దాం. నాలుగో చూడండి. ఎస్తేరు యొక్క పనికెత్తులు ఆమె దగ్గర ఉన్న షండులు వచ్చి జరిగిందని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారం గలదే. మొర్దెకై కట్టుకున్న గోనెపట్టును తీసి ఏమైనా ఆగ్రహించి కట్టించుకుంటూ కదా వస్త్రం పంపిన అతడు వాడిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టి రాజు నియమించే షండుల్లో ఇదంతా మీరు చూడండి, మీకు ఏమవుతుందంటే ఆయన బూడిది వేసుకొని గోనెపట్టు కట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే కొత్త వస్త్రం పంపిస్తుంది ఎస్తేరు, కానీ వాడిని కట్టుకోడు. ఇప్పుడు చూడండి ఒకసారి 8వ వచనం. వారిని సంహరించుటకై షూషన్లో ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియో ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సమ్ముఖమందు వినపము చెడుగా అతని ఎద్దకు పోవాలని చెప్పుట దానికి అతన్ని ఇచ్చాను. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? రాజు విషయంలో ఏదైతే వచ్చిందో ఆజ్ఞ ఎస్తేరు వెళ్ళి రాజుకి చెప్పమని చెప్తే ఇప్పుడు ఎస్తేరు ఏమంటారు చూడండి. 10వ వచనం. పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండంను ఎవరితో చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ గలదని రాజసేవకులందరికీ ఏదైనా సంస్థానందరికీ జనులకు తెలిసే ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, అమ్మ నువ్వు వెళ్ళి రాజుకు చెప్పు, మన జనాంగం అంతా పాడైపోతారంటే ఎస్తేరు మరలా వర్తమానం పంపేది. రాజు సెలవు లేకుండా ఎవరు రాజు దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన దండం వైపు చూపిస్తే వాళ్ళని చంపేస్తారు, మరణదండన వేస్తారు. కాబట్టి ఎలా వెళ్ళగలను అంటే 14 వచనం చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నెడలా యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చి తేమని ఆలోచించుకోమని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? నీవు మౌనంగా ఉంటే వేరే దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తాడు, కానీ నీ తోటి వారు అందరూ కూడా చచ్చిపోతారు. అయితే నువ్వు ఒక పని చేయి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు రాణివయ్యావంటే కారణం ఏంటో తెలుసా? యూదులను కాపాడడానికే దేవుడిని రాణిగా చేసేయడం గ్రహించుకో అని ఆవిడకి చెప్పాడు. అందుకు రాణి ఏమంటుంది ఒకసారి చూద్దాం. 16వ వచనం. మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఎన్ని రోజులు? నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందమో ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను, నేను రాజులందుకు ప్రవేశించుదును, నేను నశించదు నట్టు వల్ల నేను మొర్దెకై బయలుదేరి ఎస్తేరు దానికి ఆగ్రహించినంత ప్రకారముగా జరిగించాను. ఇప్పుడు ఏం చెప్పింది మరలా ఆవిడ? ఇప్పుడు పెద్ద షూషన్ కోట గోడను చూసారా? ఇట్లా పెద్ద గోడ, ఆ గోడ వైపునేమో ఎస్తేరు, ఇటువైపు ఏమో మొర్దెకై. ప్రతివాదం మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మా ఏం చేస్తావు ఈరోజు, నేను దేవుడు పంపించింది ఇందుకేనేమో నువ్వు గ్రహించుకో అంటే, సరే నువ్వు బయటికి వెళ్ళిపోయి షూషన్ కోటలో ఉన్నటువంటి యూదులు అందరినీ సమకూర్చు. 3 రోజులు ఎవరి కోసం ఉపవాసం ఉండమంది? నా కోసం ఉండండి, ఎందుకంటే నేను రాజు దగ్గరికి వెళ్తాను, నా ప్రాణం పోయినా పర్లేదు. వినండి, ఇందాక ఎస్తేరు గురించి చెప్పుకుంటున్నాం కదా. ఎస్తేరు ఎలాంటిదంటే తన జనుల కోసం ప్రాణం సైతము దేవుని మనసే కదా అది. యేసుక్రీస్తు తన ప్రజల కోసం ప్రాణం ఎలాగైతే పెట్టాడో అదే రీతిగా ఎస్తేరు కూడా నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం రాజు దగ్గరికి వెళ్తా, నా తల తీసేసిన నాకు ఇబ్బంది ఏమీ లేదు, కాబట్టి మీరు నా కోసం 3 రోజులు ప్రార్థన ఏదైనా అసాధ్యమైన కార్యం జరగాలంటే ముందేం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఈరోజు మీరు ప్రార్థన చేయండి. మీకు కూడా ప్రాణం మీదకి వచ్చినా ఏదన్నా కష్టమైన ఇబ్బందిలో ఉన్నా మీరు మొదటగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు వీళ్ళు? 3 రోజులు ఎస్తేరు కోసం ప్రార్థన చేశారంట. ఎస్తేరు కోసం ప్రార్థన చేస్తే ఆవిడ ఏం చేసింది? 3వ రోజు లేచి చక్కగా వస్త్రాలు ధరించుకొని, రాజు సెలవు ఇవ్వకుండా రాణి వెళ్ళకూడదు, కానీ ఈవిడ ఆజ్ఞ వ్యతిరేకించి
మరుసటి రోజు 3 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత రాజు ముందుకెళ్ళి నిలబడితే, ఇప్పుడు చూడండి, రాజు ఒక్కసారిగా ఏమనాలి, నువ్వు పిలవకుండా ఎందుకు వచ్చావు, ఆవిడని తీసుకెళ్ళి మరణశిక్ష విధించండి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ రాజు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంలో మొదటి వచ్చి 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజునగర యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచిన. రాజునగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని, రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండగా రాజు చూడగా ఆమె యందు అతనికి ఏం ముట్టింది? కోపం ముట్టాలి కదా, పిలవకుండా వస్తే ఏం ముట్టాలి, కానీ అక్కడ ఏం పుట్టింది? దీనికి కారణం ఏంటి? దేవునికి ఉపవాస ప్రార్థన 3 రోజులు చేశారు. ఏంటి? రాణి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ కాకూడదు. వినండి, ఒకటే ధ్యేయం. ఉపవాస ప్రార్థన చేయడానికి ఒక గోల్. ఉపవాస ప్రార్థన చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంది. మీరు ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎందుకు ప్రార్థన చేస్తారంటే తెలియదండి అని చెప్పారనుకోండి, గోల్ లేకపోతే మీరు దాన్ని జయించలేరు. మీకు ఒక టార్గెట్ లేకపోతే మీరు సాధించలేరు. ఈ ఒక టార్గెట్ ఉంది. 3 రోజులు ఉపవాస ప్రార్థన దేనికోసం అంటే రాజు మనస్సు మారాలి. ఒక టార్గెట్ పెట్టుకుని ప్రార్థన చేశారు. రాజు ముందుకు వెళ్ళింది. రాజుకి ఆమె పట్ల ఏం పుట్టిందంట? దయ పుట్టెను. చదవండి. తర్వాత రాజు తన చేతిలోండి బంగారపు దండం ఎస్తేరు చాపుగా ఎస్తేరు దగ్గరికి వచ్చిన దండం యొక్క కొన ముట్టెను. 3వ వచనం, రాజు రాణి అని ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించమని ఆమెతో చెప్పగా, ఇస్తే రాజునికి యుక్తంగా తోచిన రాజు కొరకు సిద్ధం చేయించిన విందుకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్న ప్రత్యుత్తరము ఇచ్చాను. చూడండి, ఎస్తేరు ఎంత తెలివి కలిగింది తెలుసా? ఎస్తేరు అక్కడ ఆ రాజదండం చూపించి రాణిని ముట్టి, అమ్మ నీకేం కావాలో చెప్పు, రాజ్యంలో సగం కావాలో ఇచ్చేస్తాను అంటే, రాజు పిలవకుండా వస్తే చంపేయాల్సిన బోధులు ఈయన ఏమన్నాడంటే, నీకు ఏదైనా కావాలని చెప్పు, రాజ్యం సగమైనా నాకేమొద్దు ప్రభువా, ఒకటి కావాలి. ఏంటి? నీవు హామాను నా ఇంటికి భోజనానికి రావాలి. అక్కడే చెప్పొచ్చుగా, చెబితే నమ్మేవాడా? ఎందుకని? రాజు దగ్గర సాడీలు చెప్పేవాడు ఈ హామాను. మీకు హామాను గురించి తెలుసా? గుంటనక్క. రాజు దగ్గర కూర్చున్న పక్కన బాగా పొగిడేసి రాజు నీకన్నా ఎక్కువ లేరని చెప్పేసి అధికారం తెచ్చుకొని బయటకు వచ్చే రకం. ఎక్కడ ఏ వేషాలు అలాంటి వేషాలు వేసేటువంటి వ్యక్తి హామాన్. కాబట్టి ఈ దుష్టుని హామాను చంపడానికి ఇలా చేశాడంటే, ఇప్పుడు ఏం జరగాలంటే హామాను యూదులందరూ చంపేస్తున్నాడు. కాబట్టి నేను కూడా యూదురాలని అని చెప్పాలి అక్కడ. అర్థమవుతుంది మీకు? వినండి ఒకసారి. ఇక మమ్మల్ని అందరం చంపుతున్నానంటే ఎందుకు, నువ్వెవరంటే నేను యూదుడిని అని చెప్పేటువంటి అవకాశం ఉందా ఆవిడకి? లేదు. కాబట్టి దేవుడి జ్ఞానం ఇచ్చాడు ఎస్తేరుకి. చాలా తెలివిగలిగింది, జ్ఞానవంతురాలు. రాజుగారు హామాను ఇద్దరు కూడా నా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పింది. తర్వాత 9వ వచనం చూడండి, ఇదే నా మనవి కోరిన ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసం గలవాడే బయలు వెళ్ళి రాజుగుమ్మను మొర్దెకై తను చూచి తను లేచి నిలబడే కథలకి ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించేదను. ఇప్పుడు మరలా ఇంటికి వెళ్ళి పెడుతుంటే అక్కడ శోషణ కూడా ఎవరు కనపడ్డారు? మొర్దెకైని ఏమన్నాడు? ఇప్పుడు మరలా కోపం వచ్చేసింది, ఎలాగైనా మొర్దెకైని చంపాలి. ఇప్పుడు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళిపోయాడు. రాణిగారు ఏమనో విందుకు పిలిచింది. బయటికి వెళ్తుంటే సంతోషంగా మొర్దెకై కనపడ్డాడు. మూడంతా ఆఫ్ అయిపోయింది. ఎవరికి? హామానికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నన్ను రాణిగారు చక్కగా రాజును నన్ను ఆ భోజనానికి పిలిస్తే వస్తుంటే దుష్టుడు ఒకటి తగిలాడు. ఈ మొర్దెకై ఏం చేయాలి? ఇంట్లో బాధపడుతుంటే ఇంట్లో వాళ్ళని అడిగాడంట ఒకసారి. చూడండి, 10వ వచనం, అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితుడు తన భార్యను జెరూషలేమును పిలిపించి తమ కలిగిన గొప్ప ఐశ్వర్యం గురించి చాలామంది తన పిల్లలకు తన కుండుట గురించి తన గణపరిచి రాజు కింద అధిపతుల గురించి సేవకుల గురించి తను ఎలాగో పెద్ద చేసినో అన్నీ ఏం చేస్తారంట వివరించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 13వ వచనం చూడండి, అయితే యూదులైన మొర్దెకై రాజుగుమ్మను కూర్చుని ఉంటాను, నేను చూచినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమియో, నేను బయటకు వస్తున్న వల్ల మొర్దెకై నాకు వంగకుండా అలా కనపడితే నేను ఈ ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోతాను, నాకు పదవి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? వీడు బతికినంత కాలం నాకు జరగదు. అప్పుడు 14, అతని భార్యను జెరూషలేము అతని స్నేహితులందరూ 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుమో, దాని మీద మొర్దెకైని ఉరి తీయింపమను, రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తంగా కనబడినందున అది ఉరికొయ్య ఒకటి. ఇది చేసిన పని ఏంటి? బాధపడుతున్నాడు. ఇంటికి వెళితే భార్య ఏం చెప్పాలి? నీకెందుకయ్యా వాడిని చూడటం ఎందుకు, నీ పన్ను చూసుకొని చెప్పాలి కదా. ఏం చెప్పింది? నీ అంతటి వాడిని ఇబ్బంది పెడుతున్నాడా? అయితే ఒక పని చేయి, నువ్వు 50 మూరల ఉరికొయ్య ఒకటి
కట్టించి ఉరిదీసేసి రేపు నీకు బాధలు చక్కగా ఆనందంగా వెళ్ళిపోవచ్చు అని భార్య చెప్పింది. ఇంట్లో భర్తలు ఎప్పుడైనా ఏదైనా బయట విషయం చెప్తే ఇంట్లో భార్యలు ఏం చేయాలి? ఇప్పుడు ఊరికోయి గట్టబాకండి వాళ్ళకి. భర్త తరపున వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తే ఈ జరేష్ లాగా మీరు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోకండి. ఎందుకంటే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎవరు ఏది చేసినా అది మన మీదకే వస్తుంది. సొంత భార్య ఆయన కాపాడాల్సింది పోయి ఇప్పుడు ఆయన చనిపోవడానికి కారణం ఎవరయ్యారు? భార్య అయిందండి. కాబట్టి అవి భార్య అంట ఊరికోయి కట్టమని చెప్తే హామానికి ఎలా ఉంది? అది చాలా యుక్తముగా కనిపించింది. ఇప్పుడు 6వ అధ్యాయం చూడండి. రాత్రి రాజుకు నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టకపోయి నా వైపు చూడండి ఒకసారి. నిద్ర పట్టకపోయేసరికి కొట్టుకులాడుతున్నాడు. ఏంటి నిద్ర పట్టలేదని దగ్గరకు వచ్చారు సైనికులు. నాకు అర్థం కావట్లేదు, ఏంటి నాకు నిద్ర పట్టలేదు, ఒకసారి రాజగ్రంథం అని అంటాడు. రాజగ్రంథం తీసుకొస్తే అందులో వరుసని అన్ని చదువుతూ ఉంటే ఒకానొక రోజు మొద్దుకై అనే వ్యక్తి నీ ప్రాణాన్ని కాపాడని రాయబడింది. అదేంటి ప్రాణాన్ని కాపాడిన మొద్దుకైకి ఏమైనా ఇచ్చారని అడిగాడు. ఏమి ఇవ్వలేదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఈ టైంలోనే రాజు దగ్గరకు వచ్చి రాజు దగ్గర ఎలాగైనా కానీ ఏంటి హామాను మొద్దుకైని చంపడానికి ఏం చేద్దాం అనుకున్నాడు? అయినా ఊరికోయి కట్టేశాడు ఆల్రెడీ. చంపడానికి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు నైట్ టైం. ఇది అంత అవసరమా? రాజకీయాలు ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? రాజకీయాలు ఎప్పుడు జరుగుతాయి? ఒకరిని చంపాలన్నా ఒకరిని పొడవాలన్నా అందరూ దయ్యాలు తిరిగే టైంలో మీటింగ్లు వేస్తారు చాలామంది, అవునా కదా? రాజకీయం చేసేవాళ్ళందరూ నైట్ టైం ఎవరు లేనప్పుడు ఎట్లాంటి టైంలో వచ్చి రాజు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, అయ్యా ఇదిగో నేను గణపరచాలనుకున్న వాడికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు రాజు అంటాడు హామాన్తో, హామాన్ కూర్చుంటే పక్క మీద కూర్చుంటే, నేను ఒకటి అడుగుతాను చెప్పు హామాన్, ఏంటి రాజు గణపరచాలంటే ఏం చేయాలన్నాడు. వీడికి ఏమనుకుంటున్నాడు? నన్నే కదా గణపరిచేది. కాబట్టి వీడేమంటాడు చూద్దాం ఒకసారి వాడి నోటితో. 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. రాజు గణపరచని అపేక్ష ఏమి చేయమని రాజు అతన్ని అడగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనని అపేక్షించుకొని తనలో తాను అనుకుని రాజుతో 7వ వచనం రాజు గణపరచమని ఉపేక్షించమని చేయదగినది ఏమనగా రాజు ధరించుకొని రాజు వస్త్రములను, ఒకటి చూడండి రాజు వస్త్రాలు కావాలంట వాడికి. రెండోది ఏంటి? రాజెక్కి గుర్రమే కావాలంట రెండోది. మూడోది ఏంటి? రాజు తన నుంచి రాజు కిరీటం అంట. అన్ని రాజుయే. రాజు కిరీటము ఉంచుకొని రాజు కిరీటం ఒకటి తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులు ఒకడు ఆ వస్త్రమును నా గుర్రమును పట్టుకొని రాజు గణపతి అపేక్షించిన వస్త్రం ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజు వీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపతిని అపేక్షించేవాడు ఈ ప్రకారంగా చేసిన అతని ముందర చాటించవలెనో. ఇప్పుడు చెప్పండి ఎవరుంటారు? వినండి ఒకసారి. రాజు గణపరిచేది నన్నుగాక రాజ్యంలో వాడు ఉన్నాడా? కాబట్టి ఆయనకు కావాల్సిన కోరికలన్నీ చెప్పాడు. ఏమేమి కావాలంట? రాజవస్త్రాలు, మామూలు పట్టు వస్త్రాలు, కొత్త వస్త్రాలు అడగట్ల, రాజవస్త్రాలు అడిగాడు. తర్వాత రాజు ఎక్కే గుర్రం, మూడోది ఏంటి? రాజు కిరీటం, ఇంకా వస్త్రాలు, గుర్రము, కిరీటము ఇవన్నీ పెట్టుకొని రాజు వీధుల్లో రాజు గణపరచ ఉద్దేశించిన వాడు ఇలా గణపరచబడాలని చెప్పేసి కేకలు వేయాలంట. ఎవరు? గనుల్లో ఒకడు. ఇక్కడ చూడండి బైబిల్ వాక్యంలో ఏముందంటే 6వ అధ్యాయంలో 9వ వచనం గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడంట. ఎవరు? గనులైన అధిపతుల్లో ఒకడు కావచ్చు, ఇద్దరని చెప్పొచ్చు కదా. ఆ ఒకడు ఎవరయ్యారు ఇప్పుడు? హామానే అయ్యాడు. ఒకడు అని చెప్పేసరికి ఈయన ఎలాగ పలికించాడు కానీ హామాన్ నోటి నుండి దేవుడు. ఇప్పుడు రాజు ఏమంటాడు చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలోనే అందుకు రాజు 10వ వచనం నీవు చెప్పిన ప్రకారం శీఘ్రముగా ఆ వస్త్రములు గుర్రము తీసుకుని రాజు గుమ్మమున కూర్చుని యూదుడైన మొర్దెకైకి అలాగనే చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటి యూదుకు అంతే ఇచ్చేమని హామానుకు. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రమును ఆ గుర్రము తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రము ధరింపజేసి ఆ గుర్రమును అతని మీద ఎక్కించి రాజవీధులు అతను నడిపించు రాజు గణపరచును ఉపేక్షించడానికి ఈ ప్రకారము చేయుతగిన అతని ముందర చాటించెను. నీకు అర్థమైందా? రాజు నన్ను గణపరుస్తాడనుకొని వాడికి కావాల్సినవన్నీ కోరికలు కోరుకున్నాడు. ఇప్పుడు రాజు ఏం చెప్పాడు? ఈయన గణపరచడానికి సలహా ఇచ్చింది ఎవరు రాజుకి చెప్పండి? మన శత్రువే. దేవుడు నిన్ను గణపరిచేటప్పుడు శత్రువు నోట నుండి నిన్ను గణపరుస్తాడు. దేవుడు చంపాలనుకున్నటువంటి శత్రువు చేతనే దేవుడు ఏం చేశాడంటే ఆయన గణపరిచే విధంగా ప్లానింగ్ ఇప్పించి ఆ హామాన్నే పిలిపించి హామాన్నే ముందు పెట్టి ఇప్పుడు గుర్రం మీద ఎవరున్నారు? కింద లాక్కెళ్ళాడు ఎవడు? హామాన్. ఎంత ఉల్టా చేసాడు చూడండి దేవుడు. దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలుకే
జరుగుతాయి. నిన్ను చంపాలనుకున్న వాళ్ళ చేత దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు దేవుడు. అసలు ఎంత చచ్చిపోయి ఉంటాడంటే హామాను ఆ రోజు. నీ శత్రువుని, నీకు ఎవరైతే నచ్చరో వాళ్ళనే ఊరేగించాలంటే నువ్వు ఊరుకుంటావా? కానీ దేవుడు అలాగా హామాను గుర్రం పట్టుకొని ఇలాగా దేవుడు రాజు గణపరిచేవాడిని ఇలాగే ఊరేగించాలని చెప్పి పెద్దగా అరుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. నాకు తెలిసి వాడి నోట్లోంచి మాట వచ్చి ఉండదు. చూసిన వాళ్ళందరూ వాడిని చూసి ఏమనుకుంటారో సిగ్గుపడిపోయి ఉంటాడు. అందరూ చూసి నవ్వు ఉంటారు. ఆ విధంగా చేసి మొర్దెకైని ఏం చేశాడంటారా? రాజవీధుల్లో ఊరేగించాడు. రాజు చెప్పాడు కాబట్టి తప్పలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసరికి తలకాయ కొట్టేసినట్టుంది. ఇంకా తలకాయ కొట్టేసినట్టు తర్వాత రోజు ఏంటి? విందుకి వెళ్ళాలి. రాణి పిలిచింది. సరే, తర్వాత రోజు వెళ్ళిపోయి విందు చేసుకొని చక్కగా రాణితో చేసుకొని వచ్చాడు. అప్పుడు అడిగాడు రాజు, అమ్మ నీకు ఏం కావాలి చెప్పంటే, ఇంకోసారి మళ్ళీ విందుకు చెప్పిన తర్వాత మరలా ఇంటికి వచ్చాడు. నేను విందుకెళ్ళి వచ్చాను, బాగానే ఉంది, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే భార్యతో చేస్తే భార్య మరలా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, తొందరగా వెళ్ళి రాజరికి వెళ్ళిపోయి ఉంగను తీసుకొని ఒక ముద్ర వేయించి తాకీదులు పంపిస్తాడు. 127 సంస్థానాలకి, మొత్తం 125 రాజ్యాలకి యూదుడైన వాడు ఎవడు కూడా ఉండడానికి వీల్లేదు. వాళ్ళందరూ ఒకసారి ఊచకోత కోసేయాలని ఈ తాకీదు దేశాలన్నిటికీ పంపించేస్తాడు. రెండోసారి మరలా ఎస్తేరు దగ్గర విందుకి వీళ్ళందరూ వెళతారు. విందుకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. చూడండి, 7వ అధ్యాయం చూడండి. రాజును హామాను రాణిని ఎస్తేరు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏంటి? అది నీకు అనుగ్రహించబడి నీ మనం ఏంటి? రాజ్యంలో సగం మట్టికి నీకు అనుగ్రహించే 2వ నాడు ద్రాక్ష విందులో ఎస్తేరుతో అన్నాడు. అప్పుడు రాణి ఎస్తేరులాగా ప్రతి రాజా నీ దృష్టికి దయపొందిన రాజును సమ్మతి అయితే నా విజ్ఞానం బట్టి, నా ప్రాణం, నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఏం చెప్పింది? ఏమన్నా? నా జనులు ప్రాణము నాకు దయచేయండి. 4 సంహరింపబడ్డకు, హతము చేయబడి నశించడం నేను నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసులందరుగాను అమ్మబడిన నేను మౌనంగా ఏలైనగా మా విరోధిని తప్పించటకే మేము రాజు తమని శ్రమపరచక్తమో కాదు. 5వ వచనం. రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయటకు తన మనస్సు దృఢపరుచుకున్నవాడు ఎవడు వాడేడి అని రాణి ఎస్తేరును అడగగా, ఎస్తేరు మా విరోధి యోగి ఈ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనిను. అందరు హామాను రాజుట రాణి ఎదుట భయక్రాంతుడు అయిపోయాడు. ఇప్పుడు చూడండి, రాజు అడగగానే ఒక విషయం చెప్పింది, మా ప్రాణాలు రక్షించండి, మమ్మల్ని చంపడానికి ఒక తీర్మానం వచ్చిందంటే ఎవరు చేశారో, దుష్టుడు ఎవడంటే ఈ హామానే అని చెప్పగా రాజు ఆగ్రహం ఉంది. ద్రాక్షరసం విందుని విడిచి నగరు వనమునకు పోయిన. అయితే రాజు తనకు ఏదో హాని చేయని ఉద్దేశించిన హామాను తెలుసుకొని రాణిని ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయటకై ఎస్తేరు దగ్గర నిలబడ్డాడు. ఇక బెగ్గింగ్ చేస్తాడు ఎస్తేరుని, అమ్మ నా పట్ల కనికరించు, నా గురించి రాజుకు చెప్పొద్దు అని చెప్పేసి ఆ కాళ్ళ మీద పడి ఎదురుగు మాట్లాడుతూ ఉంటే, ఇక ఇంతలో నగర వనంలోంచి 8వ వచ్చింది చూడండి. నగరు వనంలోంచి ద్రాక్ష విందు స్థలముకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చున్న సయ్య మీద హామాను పడి ఏంటో చూచి. ఎక్కడ ఎస్తేరు కూర్చునేటి సయ్య అంటే ఏంటి? ఆ మంచం ఏదైతే ఉందో దాని మీద హామాను పడి ఉండడు చూచి, వీడు ఇంటిలో నా సముఖన ఎదురు రాణిని బలవంతం చేయనా అని చెప్పిన. ఆ మాట రాజు నోడు రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేశారు. ఎంత జరిగిపోయినది చూడండి. వెంటనే ముందేమో వాడిని శిక్షించలేక వెళ్ళిపోయాడు రాజు. మరలా తిరిగి వచ్చేసరికి ఈ రాణి అని ఎస్తేరు మంచం మీద నీరు పడిపోయి ఆమెను బతిలాడుతున్నాడు. ఇది రాజుకి ఎలా కనపడింది తెలుసా? ఆమె బలవంతం చేస్తున్నట్టు కనపడి వెంటనే నా సముఖమంది రాణిని బలవంతం చేస్తాడు అనగానే బట్టులో ఉన్నవాళ్ళు వంటను వచ్చేసి హామానికి ఏం చేశారు? ముసుకేశారు. ముసుకంటే ఏంటి? ఇంకా అయిపోయింది వాడి పని. అప్పుడు చెప్పగా 9 రాజు ముందర ఉన్న షండులు హర్బోన్ అని ఒకడు వెళ్ళినవాడు చిత్తగించము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద దాని ఉరితీయుడని ఆజ్ఞ కాగా హామాను మొర్దెకైని సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. మీకు తెలుసు కదా, మీకు ఒక సామెత చెప్పండి, ఎవడు గోతిలో వాడే ఎవడు ఊరికి వాడే. కాబట్టి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకి గోరీలు కొట్టొద్దు, పక్కన వాళ్ళ కోసం బావులు తవ్వద్దు, ఊరికొయ్య కట్టొద్దు. కడితే దాంట్లో మనమే, నువ్వు కట్టేవాడు ఎవడైనా విశ్వాస అయితే, నువ్వు కట్టేవాడు ఎవడైనా ప్రార్థన పరుడైతే తిరిగి నీ మీదకి అది వచ్చేస్తుంది. ఎవరి కోసమైతే ఉరికొయ్య కట్టాడో ఆ ఉరికొయ్య ఇప్పుడు ఎవరికి వచ్చింది? హామానికి తిరిగి వచ్చింది. షండుల్లో ఒకటి చెప్పేశాడు రాజు సైనికులు, అయ్యా రాజు, అదిగో ఆ మొర్దెకైని చంపడానికి, నీ ప్రాణం కాపాడిన మొర్దెకైని చంపడానికి ఈయన ఏం చేశాడు? ఉరికొయ్య కట్టాడంటే వెంటనే ఆ ఉరికొయ్యకి వీడినే ఊరి తీసాడని చెప్పేశాడు. హామాను తీసుకెళ్ళి ఏం చేశారు? మరలా ఊరి తీసేశారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ హామాను చనిపోయాడు కదా.
దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా చేసిందని బట్టి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇతను ప్రాణం పోగొట్టుకోవడమే కాకుండా ఇంకా ఇతని యొక్క కుటుంబం కూడా మొత్తం భార్యలు బిడ్డలు ఎవరైతే ఉంటారో వారు కూడా చూడండి 29వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్ట చెడు వచ్చిన తల మీదకి వచ్చినట్లు చేసి వాడును వాని కుమారులు ఉరి కొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను. ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? తన కుమారులు, తన భార్య, ఎవరైతే తన కుటుంబం అంతా కూడా ఆ ఉరి కొయ్యకే ఎవరైతే సలహా ఇచ్చారో ఉరి తీయమని, ఎవరైతే అమలుపరిచారో వారందరూ అదే ఊరికి బలైపోయారు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మనం ఏది చేసినా అది మన మీదకే వస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరలా మొర్దెకై ఎస్తేరు గురించి ఆలోచిస్తే 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషును ప్రధానమంత్రిగా ఉండి తన వారందరూ సమాధానంగా మాట్లాడుచు తన చెల్లి యొక్క క్షేమం విచారించేవాడు, యూదుల్లో గొప్పవాడిని, తన దేశస్తులు చాలామందికి ఇష్టడుగా. ఆ రాజు మొత్తానికి ప్రధాని ఎవరు ఇప్పుడు? మొర్దెకై. రాణి ఎవరు? ఎస్తేరు. రాణి ఎస్తేరు, మొర్దెకై ఏమో ప్రధాని. ప్రియమైనటువంటి ప్రధానిగా మార్చబడి, అంటే క్షేమం కనుక్కున్నాడండి ప్రధానమంత్రి రాజులో. ఇలాంటి గొప్ప వ్యక్తులు దేవుడు ఎక్కడో బానిసగా వచ్చిన వ్యక్తినేమో తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశాడు. ఏ తల్లిదండ్రులు లేని బిడ్డను తీసుకొచ్చి ఏం చేశాడు దేవుడు? రాణికి చేశాడు. 127 సంస్థానాల్లో మొత్తానికి ప్రధానమంత్రి మొర్దెకై. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మనం ఎన్ని పన్నాగాలు పడినా అవన్నీ మన మీదకే తిరిగి వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్తేరు చాలా గుణవంతురాలు, సౌందర్యవతి. ఎక్కడ కూడా ఆడ పద్ధతి ముందు ఎలాగుందో రాణైన తర్వాత కూడా అలాగే. నేను ఒకటే చెప్తానండి, మీకు స్థితి రాకముందు ఎలాగున్నారో వచ్చిన తర్వాత కూడా అలాగే స్థిరంగా ఉండండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి రోజుకు ఒకలాగా మార్చవలసిన అవసరము లేదు. ఎస్తేరు అనగా నక్షత్రం, మొర్దెకై ప్రధానమంత్రి, ఎస్తేరు రాణి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, చివరి మాట. 127 సంస్థానాలకి వెళ్ళిపోయింది. ఏంటి? ఒక ఆజ్ఞ, యూదులందరినీ చంపే. మొర్దెకై చంపుదాం అనుకున్న హామాన్ చచ్చిపోయాడు. ఇప్పుడు వెళ్ళిన సంస్థానానికి రాజు ఆజ్ఞ ఒకసారి బయటకు వస్తే అది రాజు కూడా తీయడానికి మరలా అవకాశం లేదు. మరలా ప్రార్థన చేసి హామాన్ అయితే చచ్చిపోయాడు. ఇప్పుడు 127 సంస్థానాల్లో యూదులందరూ చచ్చిపోతారు. ఎలాగైనా మరలా ప్రార్థన చేసి ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యాడు మొర్దెకై, రాజు ఉంగరం మరలా మొర్దెకైకి ఇవ్వబడింది. హామాను ఉంగరం, హామాను ఇల్లు, హామాను ఉంగరం అన్నీ మొర్దెకై. ఈ మొర్దెకై ఏం చేశాడు? ఇంకొక తాకీదు రాయించాడు. రాయించి దాన్ని ముద్ర వేసి యూదులందరినీ చంపాల్సిన అవసరం లేదని మరలా ఆజ్ఞని పంపించాడు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు శాస్త్రాన్ని కూడా మార్చి పడేశారు. దీనంతటికి కారణం చెప్పండి మీరు. ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు చేశారు? మన 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 సంఘం ఉపవాస ప్రార్థన అంటే భలే వచ్చేస్తారు, అందరు కూడా నిండిపోయింది ఉపవాస ప్రార్థనకి. రండి అంటే మాత్రం టైంకి వచ్చేస్తారు, ఉపవాస ప్రార్థనకు వచ్చేస్తారు. ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తుంటే ఉపవాస ప్రార్థనలతో మరి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? చూడండి, రాజు ఆజ్ఞ ప్రాణాలకు వచ్చినటువంటి స్థితిని కూడా మార్చగలిగింది ఉపవాస ప్రార్థన. రాజు మనస్సు మార్చగలిగింది ఉపవాస ప్రార్థన. ఇది తెలిసి కూడా మనం చేయట్లేదంటే ఏముందలే, చేయకపోతే ఏమైద్దిలే అని నిర్లక్ష్యంగా ఉంటే ఎప్పుడు కూడా మన కార్యాలు చూడడానికి అవకాశమో లేదు. ప్రార్థన చేయండి. అందుకే ఒక ఉపవాస ప్రార్థన మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను ఒకసారి చెప్తానండి, ఉపవాస ప్రార్థన బలమైందో చెప్తా. నేను బీటెక్ చదువుకున్నప్పుడు థర్డ్ ఇయర్లోకి వచ్చాను. మా ఫ్రెండ్ ఒక అతనికి థర్డ్ ఇయర్లోకి రావడానికి క్రెడిట్స్ రావాలి. 54 క్రెడిట్స్ బీటెక్ చదవడానికి తెలుస్తుంది. అది ఆ అబ్బాయి క్రెడిట్స్ రాలా, ఆ సంవత్సరం అంతా పోయింది. ఇప్పుడు ఏం చేశాను? నా దగ్గరికి వచ్చాడు, నా రూమ్కి వచ్చాడు. నా రూమ్కి వస్తే ఏం చేద్దామంటే మనకి ఏం తెలియదు, ప్రార్థన చేద్దాం, ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం అని ఒక్కరోజు నైట్ అంతా మేము ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన 2 రోజులకి ఏం తెలిసిందా? ఈ సంవత్సరానికి క్రెడిట్స్ లేకపోయినా థర్డ్ ఇయర్లోకి వెళ్ళిపోవచ్చు. వినండి, క్రెడిట్స్ లేకపోయినా థర్డ్ ఇయర్లోకి వెళ్ళిపోవచ్చు. మా ఫ్రెండ్కి అవకాశం లేదు, కానీ ఆ సంవత్సరానికి ఎంటర్ అయ్యాడు. సరే, ప్రతి సంవత్సరం అదే రూల్ ఉందా అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ముందుకు వచ్చేసింది. ఆ ఒక్క సంవత్సరమే మార్చాడు, వాడు థర్డ్ ఇయర్ ఫినిష్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నేను కాదు, నేను ప్రార్థన చేశాను, అతను నేను చేశాం. మన ప్రేరికి కూడా వస్తాడు, ఒకసారి వచ్చి సాక్షి చీరాల. గుర్తుందా మీకు? మా ఫ్రెండ్ ఆ అబ్బాయి సాక్ష్యం చెప్పాడు. ఇప్పటికీ మాకు ఇది గొప్ప సాక్ష్యం అన్నమాట. ఒక్కరోజే ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన గవర్నమెంట్ ఆజ్ఞ మారిపోయింది. నేనేమంటానంటే, ప్రార్థన చేసిన వెంటనే అన్నీ మారిపోతాయి అనుకోకండి. దేవుడు సమయం ఉంటుంది కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు ఉపవాస ప్రార్థన చేస్తే. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి.
దేవుడు అట్టి అద్భుతాలు అన్నీ కూడా మన జీవితంలో జరిగించిన గాక ఆమేన్. ఓకే, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచండి.